ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో కౌలు రైతు అప్పు చేసి సాగు చేసిన శనగ పంట ఎండిపోవడంతో లబ్బోదిబ్బమంటున్నాడు. కడ్సై గోవిందరావు అనే అన్నదాత 12 ఎకరాలను కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేస్తున్నాడు. సదరు ప్రైవేట్ కంపెనీ నుండి శిలీంద్రనాశిని మందును కొనుగోలు చేసి వారు సూచించిన విధంగా మందును వాడినప్పటికీ శనగ పంట పూర్తిగా ఎండిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన శనగ పంటను మండల వ్యవసాయ అధికారి వివేక్ పరిశీలించి ఎక్కువ మోతాదులో మందును వాడడం వల్ల ఈ విధంగా జరిగిందని స్పష్టం చేశారు. కంపెనీ ఆఫీసర్ తప్పిదం వల్ల రైతు నష్టపోవడం జరిగిందని, సదరు కంపెనీ డీలర్పై చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి చెప్పారు. ఇప్పుడు ఊళ్ళో ఇదే అయింది సార్, మొత్తం టోటల్ అయింది. ఇది ఎక్కడో మిస్టేక్ జరిగింది. బాలాపూర్ గ్రామంలో కడ్సే గోవిందరావు అనే ఒక రైతు చేన్ని మనము సందర్శించడం జరిగింది. కడ్సే గోవిందరావు గారు ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక శిలీంద్రనాశకాన్ని మంచి రిజల్ట్ వస్తుంది వాడండి అని ఒక సిఫారసు చేసి వాళ్ళు ఏంటంటే చెప్పడంతో వాళ్ళు చెప్పిన ప్రకారమే వాడిన అన్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది. కానీ మనకు రైతు దగ్గర నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే మరి వాళ్ళు వాడాల్సిన దానికన్నా 3 రెట్లు డోసేజ్ అన్నది ఎక్కువ వాడినరు. సో మరి ఇట్లా వాడడానికి వెనుక కూడా రైతుకి ఏంటంటే ఈ మందును మొట్టమొదటిసారిగా ఈసారే వాడినా మరి కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను